నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూసాక ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదండీ. మనం అన్నం ఇష్టంగా తినాలంటే అందులో వేసుకొని తినే కూర రుచిగా ఉండాలి కదండీ. మరి ఆ కూరకి రుచి రావాలంటే నేను ఇప్పుడు చూపించే ఈ సాంబార్ కారాన్ని, అదేనండి మసాలా కారం, కూర కారం ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా, ఆ కారాన్ని పర్ఫెక్ట్ కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉన్న కానీ టేస్ట్‌లో కానీ, రంగులో కానీ, స్మెల్‌లో కానీ ఎటువంటి మార్పు లేకుండా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సాంబార్ కారాన్ని వేపుళ్ళలోకో, ఇగురు కూరల్లోకో వేసి వండామంటే కూరకి కమ్మని రుచి వస్తుంది. అండ్ ఇంకా నాన్ వెజ్ కర్రీస్‌లోకైతే అసలు చెప్పనవసరం లేదండి. ఈ కారాన్ని కూరలోకి వేయగానే కూర మంచి ఘుమఘుమలాడే వాసనతో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కూరకి టేస్టు రెట్టింపు అవుతుందనమాట. సో మరి మన కర్రీస్ అన్నిటికి కూడా పర్ఫెక్ట్ టేస్ట్‌నిచ్చే ఈ సాంబార్ కారం తయారీ విధానాన్ని తెలుసుకోవాలంటే గనక ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనము ఇలా మంచి కలరు, క్వాలిటీ ఉన్న ఎండుమిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాటిపై ఉన్న దుమ్మంతా కూడా ఇలా క్లాత్‌తో తుడిచేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మీద ఉన్న డస్ట్ అంతా కూడా ఈ విధంగా చక్కగా నీట్‌గా తుడిచేసేసుకోవాలి. ఇలా తుడవడం వల్ల దీని మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా కూడా మన కడుపులోకి వెళ్ళకుండా ఉంటుందండి. సో కాయలన్నిటిని కూడా ఈ విధంగా చక్కగా తుడిచేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తొడిమలు వలిచేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ కాయల్లో తాలుకాయలు అనేటివి ఉంటాయండి. అవన్నీ కూడా చూసి తీసి పారేసేసేయాలి. మంచిగా ఉన్న కాయల వరకు తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఎండుమిరపకాయలని ఒక్కొక్కటిగా తుడవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక మీకు ఇలా క్లాత్‌లో 1, 2 గుప్పెళ్ళు ఎండుమిర్చిని వేసేసి పైన ఈ విధంగా క్లాత్ కప్పేసి కొద్దిగా రబ్ చేస్తూ ఈ విధంగా తుడుచుకున్నామంటే చక్కగా దుమ్మంతా కూడా పోతుందండి. తర్వాత వీటిని తొడిమలు వలిచేసేసుకోవచ్చు. ఎలా తుడుచుకున్నా కానీ మనకి దుమ్ము అనేది పోవడం ముఖ్యమండి. అప్పుడే మనకి కారము ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎండుమిర్చిని వలిచేటప్పుడు వీటిలో తాలుకాయలు వస్తూ ఉంటాయి అని చెప్పాను కదండి. తాలుకాయలు అంటే ఏం లేదండి, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లోపల బూజు పట్టి పాడైపోయి ఉన్న కాయలన్నమాట. వీటినన్నిటిని కూడా మనం తీసి పారేసేయాలి. వీటిని సపరేట్ చేయకుండా మనము కారాన్ని పట్టించుకున్నామంటే కారము మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా పాడవుతుందన్నమాట. బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లో కారాన్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇదంతా కూడా బాగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడిప్పుడే పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ కారాన్ని హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఇలా ఎండుమిరపకాయలు తెచ్చిన కాడ నుంచి క్లీనింగ్ ప్రాసెస్, కారం పట్టించుకునేది అండ్ మసాలా కారం తయారు చేసే వరకు చక్కగా ఈ వీడియోలో చూపించానండి. సో స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మిరపకాయలన్నిటికి కూడా తొడిమలు వలిచేసిన తర్వాత ఈ విధంగా మేడపైన కానీ లేదా మీ ఇంట్లో ఎండ ఉన్న ప్లేస్లో చక్కగా ఒక క్లాత్ మీద పలుచగా ఆరిపోసుకోవాలి. గట్టిగా బాగా ఎండగాసిందనుకోండి, ఒక రోజంతా ఎండనిస్తే సరిపోతుంది. ఒకవేళ ఎండ తక్కువగా ఉంటే ఇంకొక 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. మిరపకాయలు ఈ విధంగా గలగలలాడుతూ బాగా ఎండలేదనుకోండి, అందులో తేమ అంతా కూడా అలాగే మిర్చిలో ఉండిపోయి మనకి కారము పట్టించిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా గలగలలాడుతూ కాయలను తీసుకొని ఇరిచి చూసామంటే ఇలా పెళ్ళున ఇరగాలండి. అప్పుడే మనకి ఇవి కరెక్ట్గా ఎండినాయి అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా బాగా ఎండిన ఈ ఎండుమిర్చిని అన్నిటిని కూడా మనం కారం పట్టే మిల్లు ఉంటుంది కదండి, అక్కడికి తీసుకెళ్ళి చక్కగా మెత్తగా కారాన్ని ఆడించుకోవాలి. అయితే చాలామంది మిరపకాయలను పట్టించేటప్పుడే ఇందులోనే మసాలా దినుసులన్నీ కూడా వేసేసి సాంబార్ కారాన్ని పట్టించుకుంటారండి. బట్ నేనైతే ఓన్లీ ఎండుమిరపకాయల వరకు తీసుకెళ్ళి మిల్లులో చక్కగా ఈ విధంగా కారాన్ని పట్టించేస్తానమాట. ఫ్రెండ్స్, మీకు వీలైతే మీ ఇంటికి దగ్గరలో దంపుడు మిల్లు, అదేనండి రోకళ్ళ మిల్లు అంటారు కదా, అది అవైలబుల్గా ఉంటే కనుక అక్కడికి తీసుకెళ్ళి ఎండుమిర్చిని కాస్త కళ్ళుప్పు అండ్ అలాగే కొంచెం వంట ఆముదం వేసి దంచిపించుకున్నారనుకోండి, ఈ కారానికి మంచి కలరు అండ్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట. అయితే మేముండే ఏరియాలో దంపుడు మిల్లు లేదని చెప్పేసి నేను మామూలుగా కారం పట్టే మిల్లులో పట్టించేస్తానండి. ఈ కారాన్ని పట్టించేటప్పుడు బాగా మెత్తగా పట్టించకుండా నేనైతే ఇలా కొద్దిగా బరకగా ఈ ఎండుమిర్చి తరకలు అక్కడక్కడ తగులుతున్నట్లుగా పట్టిస్తానమాట. నాకు ఈ విధంగా అలవాటైపోయిందండి. మీరు బాగా మెత్తగా కావాలనుకుంటే అలా కూడా పట్టించుకోవచ్చు. సో ఈ విధంగా పట్టించుకున్న ఈ కారంతో మనం సాంబార్ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులోంచి ఒక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ మనం ఎంతైతే సాంబార్ కారాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత కారాన్ని విడిగా తీసేసుకొని ఈ మిగిలిన కారాన్ని మనము తడి తగలకుండా పొడిగా ఉన్న ఒక ఎయిటెడ్ బాక్స్లో కానీ లేదా జాడీలో కానీ ఎత్తిపెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా 1 ఇయర్ పైనే ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. కలర్లో కానీ టేస్ట్లో కానీ ఏమాత్రం చేంజ్ ఉండదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత కారాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మనము ఇయర్లీ నిల్వ పచ్చళ్ళు పడుతూ ఉంటాం కదా, ఆ పచ్చళ్ళలోకి వాడుకోవడానికి కానీ లేదా కొన్ని రకాల కూరల్లోకి ఈ కారాన్ని యూజ్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ సాంబార్ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఇందాక పట్టించి ఉంచుకున్న కారంలోంచి ఒక 5 కప్పుల కారాన్ని ఇలా ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే కనుక ఒక 500 గ్రామ్స్ ఉంటుందండి. నేను ఇక్కడ ఒక అర కేజీ కూర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు ఈ మసాలా కారాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే కనుక నేను ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకొని చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన కారము అండ్ మసాలా దినుసులు అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇక ఫటాఫట్ మనము ఫాస్ట్గా ఈ సాంబార్ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 3/4 కప్పు ధనియాలు వేసుకోవాలి. గ్రామ్స్లో చెప్పాలంటే కనుక ఒక 50 గ్రామ్స్ ధనియాలు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో దగ్గరుండి మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ధనియాలన్నీ కూడా క్రిస్పీగా కరకరలాడే వరకు ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక 1/4 కప్పు జీలకర్రను వేసుకోవాలండి. ఇది కూడా గ్రామ్స్లో చెప్పాలంటే కనుక ఒక 25 గ్రామ్స్ వరకు జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్రను ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందాక మనము ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ఈ జీలకర్రను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. అంటే ఒక 25 గ్రామ్స్ అనమాట. ఈ మెంతులను కూడా లో ఫ్లేమ్లోనే ఇలా మంచి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని ఇంతకుముందు ధనియాల జీలకర్ర వేసుకున్న ప్లేట్లోకి ఈ మెంతులను కూడా తీసేసి ఇక ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక 1/4 కప్పు కళ్ళుప్పు వేసుకోవాలి. ఈ కళ్ళుప్పు గ్రామ్స్లో వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉప్పుని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఇందులో తేమ చెమ్మ పోయే వరకు ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇక ఫైనల్గా ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి తడి అనేది అసలు లేకుండా ఆరబెట్టుకొని ఈ బాండీలోనే వేసేసి కొద్దిగా ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ కరివేపాకునంతా కూడా వేయించుకున్నామంటే కొంచెం సేపటికి ఇందులోనే తేమ అంతా కూడా పోయి ఆకు ఈ విధంగా మంచి క్రిస్పీగా వేగుతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకునంతా కూడా మనం ఇందాక మసాలా దినుసులు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా ఇక ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇవి చల్లారేలోపు మనము ఒక 70 గ్రాముల చిన్నులపాయలను తీసుకుని వాటి మీద ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, అర కేజీ సాంబార్ కారానికి వెల్లుల్లిపాయలు సుమారుగా తీసుకోవాలనుకుంటే కనుక బాగా పెద్దవి అయితే కనుక ఒక 2 తీసుకోండి. లేదా ఇలా చిన్నవి తీసుకుంటే కనుక ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన సాంబార్ కారంలోకి వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా చక్కగా వేడంతా కూడా పోయి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇందాక ఒక బేషన్లోకి పచ్చికారాన్ని తీసుకొని ఉంచుకున్నాం కదండి, ఒక 1/2 కేజీ కారము. ఆ కారంలోకి ఈ మసాలా పౌడర్ని అంతా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఛానల్లో చాలా మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, మెహందీ వీడియోస్, స్టిచ్చింగ్, రంగోలీ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నిటినీ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మసాలా పౌడర్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ కారంలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ జార్లోకి ఈ విధంగా కొద్దిగా కారాన్ని వేసుకొని మనం ఇందాక పొట్టు తీసి ఉంచుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, వాటన్నిటిని కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని అంతా కూడా సాంబార్ కారంలోకి వేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది గ్రామ్స్లో అయితే కనుక ఒక 7 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పసుపు వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కానీ లేదా చేతితో కానీ బాగా కలపాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ సాంబార్ కారాన్ని వేడివేడి అన్నంలోకి కాస్త వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇంతవరకు చూసారు కదా, కొంచెం కష్టమైనా కానీ మంచి క్వాలిటీ ఉన్న కారాన్ని మనము ఎటువంటి కల్తీ లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ సాంబార్ కారాన్ని ఇలా ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక జాడీలో కానీ గాలిపోకుండా ఈ విధంగా నొక్కి పెడుతూ కారాన్ని అంతా కూడా పోసుకొని పైన గట్టిగా మూత పెట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నామంటే ఈజీగా 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు చూసారు కదా, మిర్చి తెచ్చిన తర్వాత వాటి క్లీనింగ్ ప్రాసెస్, కారాన్ని పట్టించుకోవడం, మళ్ళీ ఆ పట్టించిన కారాన్ని ఇంకొంచెం టేస్టీగా సాంబార్ కారంలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం బయట కొన్న కారాల్లో
మనకి 100% మంచి క్వాలిటీగా అయితే రాదండి. మనం మన ఇంట్లో మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకుంటే ఇంత మంచిగా 100కి 100% ప్యూర్ అండ్ పర్ఫెక్ట్‌గా ఉండే మంచి హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి కారాన్ని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నట్టు నేను ఈ మిర్చి పేరేంటో మీకు ఇంతవరకు చెప్పలేదు కదండీ. నేను ఎప్పుడు తీసుకున్నా కానీ గుంటూరు మిర్చినే తీసుకుంటాను. ఇవి నంబర్ 5 రకం అండి. ఈ మిర్చి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది అండ్ కలర్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ఈ మిర్చినే తీసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, ఇంతేనండి. బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చెప్పేసి వీడియోలు ఎంత ఎక్కువైనా సరే కొంచెం కష్టమైనా ఎంతో ఇష్టంగా ఈ వీడియోని చేశానండి. మీరు కూడా అంతే ఇష్టంగా ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.